వెల్కమ్ టు జెస్సీ హన్సీ ఛానల్. నేను మమత. ఈరోజు వీడియోలో కిడ్స్ కలెక్షన్ని నేను చూపించబోతున్నానండి. మా పిల్లల దగ్గర లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ముందుగా వచ్చేసి ఈ ఫ్రాక్, ఇది బర్త్డేకి తీసుకున్నామండి, చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము. సో పైన వచ్చేసి ఇలా స్కై బ్లూ సీ గ్రీన్ టైప్లో వర్క్ వచ్చేస్తుంది. ఈ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ స్టోన్ వర్క్తోని జర్దోసి మిడిల్లో వచ్చేసి వర్క్ అయితే ఇలా ఉంటుందండి. స్లీవ్స్ అయితే చాలా బాగున్నాయండి, ప్లేట్ స్లీవ్స్ 1 2 3 లేయర్స్తో స్లీవ్స్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి నెట్ పైన సీక్వెన్స్ వర్క్ అండి. ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అన్నమాట. గోల్డ్ జెరీ వర్క్తో సీక్వెన్స్ వర్క్ చేశారు. తర్వాత వచ్చేసి కింద ఇట్లా 2 లైన్స్ లాగా బార్డర్ ఇచ్చారు. ఇది కూడా మొత్తం సీక్వెన్స్ అండ్ జెరీ వర్క్తో ఉంది. కింద చిన్నగా ఎల్లో కలర్ పైపింగ్ ఒకటి ఇచ్చేసిండ్రు. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది, వేసుకున్నప్పుడు కూడా పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈ ఫ్రాక్తో. టోటల్ ఫ్రాక్ ఇలా ఉంటుంది. నేను ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉంటుందో పక్కన క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడల్ అండి. సో ఇద్దరు పాపలకి మామూలుగా ఎప్పుడు తీసుకున్నా సేమ్ తీసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి చేంజ్ చేస్తాం, కానీ మోస్ట్లీ అయితే ఇద్దరికి సేమ్ తీసుకుంటామండి. ఇది వచ్చేసి బ్లూ అండ్ సేమ్ సీ గ్రీన్ అండి, కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి. సో పైన బ్లూ వచ్చింది, సేమ్ స్లీవ్స్ అనమాట, ఫ్లేట్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ప్రిన్సెస్ కట్తో వర్క్ లాగా వస్తుంది. అండ్ సైడ్స్కి వచ్చేసి థ్రెడ్ వర్క్ బాక్సెస్ లాగా ఇచ్చారు. పైన కూడా వర్క్ చూసినట్లయితే మొత్తం స్టోన్ అండ్ జర్దోసి గోల్డ్ స్టోన్స్తో వర్క్ వచ్చిందండి. ఇదంతా రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన వేసింది. కింద వచ్చేసి సేమ్ నెట్ ఫ్యాబ్రిక్. దానికేమో సీక్వెన్స్ వర్క్ వచ్చింది కదా, దీనికి వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చిందండి. వైట్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్లో అక్కడక్కడ సీక్వెన్స్ ఇచ్చారు. అది కదిలినప్పుడు అలా షైన్ అవుతూ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ఇలా వచ్చింది. కింద కూడా మొత్తం ఇలా రౌండ్గా మధ్యలో లీఫ్ వచ్చేసి ఒక ట్రీ లీవ్స్ ఫ్లవర్స్ అట్లా వచ్చినట్టుగా ఇలా కింద వర్క్ వచ్చింది. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి, ఎక్కువ పుచ్చుకోకుండా చాలా సాఫ్ట్గా బాగుంటుంది. దీనికి కూడా కింద పైన బ్లూ ఇచ్చారు కాబట్టి అదే బ్లూ కలర్లో కింద కూడా ఇలా పైపింగ్ వచ్చేసింది. సో టోటల్ ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఇదండి. ఇది మెరూన్ కలర్లో ఉంటుంది. పైన ఫ్యాబ్రిక్ అంతా రా సిల్క్ లాగే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ అండి. హ్యాండ్స్ ఇలా ఉంటాయి. అండ్ నెక్ దగ్గర ఇలా స్టోన్ అండ్ జర్దోసి వర్క్ ఉంటుంది. అండ్ సెంటర్లో కూడా ఈ విధంగా వర్క్ ఇచ్చారు. ఈ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్స్ కుందాన్స్ అన్ని మిక్స్ చేసి వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసరికి ఇది నెట్ అండి. నెట్ పైన రెడ్ అంటే మెరూన్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా వర్క్ వచ్చింది ఫ్రాక్ అంతా కూడా. కింద మాత్రం పెద్దగా బార్డర్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి సీక్వెన్స్ అండ్ మెరూన్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. ఇది కూడా బాగుంటుందండి వేసుకుంటే. టోటల్ ఫ్రాక్ లుక్ అయితే ఇది.
నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి. మిడిల్లో అంతా కూడా ఇలా బాక్సెస్ లాగా కనిపిస్తుంది. అంటే స్టిచ్చింగ్ అలా చేశారు. దీన్ని ఏమంటారో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ మొత్తం షిమ్మర్ అండి. ఇదంతా కూడా షిమ్మర్ ఉంటుంది, అంటుకుంటుంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, బాగా వేసుకున్నప్పుడు మొత్తం ఫేస్ అంతా కూడా షిమ్మరీ అవుతుంది అన్నమాట. సో అక్కడక్కడ సీక్వెన్స్ అతికించారు ఇలా. ఇదంతా కూడా సీక్వెన్స్. ఫ్యాబ్రిక్ మొత్తం షిమ్మర్, అంతా కూడా షిమ్మర్ అన్నమాట. నైట్ టైంలో పార్టీస్కి చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్. హై కాలర్ వచ్చింది. నెక్ వచ్చేసి ఇట్లా హై నెక్ ఉంటుంది. కింద చిన్న బెల్ట్ లాగా ఇచ్చేసి ఒక బౌ ఇచ్చారు, దానికి ఒక స్టోన్. ఫ్రాక్ అంతా కూడా ఇంతే. ఇంకా గేర కూడా బాగుంటుందండి. లోపల ఎన్ని లేయర్స్ ఇచ్చారో, క్యాన్ సాటిన్, 2 సాటిన్స్, ఒక క్యాన్ తర్వాత 1 నెట్ లేయర్ విత్ ప్రిల్స్ పైనుంచి ఇదన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. అసలు ఈ ఫ్రాక్ అయితే మా పాపకి ఎంత ఇష్టమో చెప్పలేమండి. ఇది కొనాలి అని చెప్పి కొనలేదు, జస్ట్ అలా బయట వెళ్తూ ఉంటే డిస్ప్లేలో చూసి తీసుకున్నామండి. రోడ్ పైన ఇలా వెళ్తుంటే ఒక షాపింగ్ మాల్ బయట డిస్ప్లేలో ఈ పీస్ దానికి బొమ్మకి వేసి పెట్టారనమాట. సో అది చూసి లోపలికి వెళ్ళి, అంటే మేము చూసినప్పుడు అది స్మాల్ సైజ్ అండి డిస్ప్లేలో ఉన్నది. సో దీంట్లో బిగ్ సైజ్ ఉంటుందో లేదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి అడిగితే లక్కీగా మాకు బిగ్ సైజ్ కూడా దొరికింది. సో ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా సేమ్ నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్, సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్. ఫ్రాక్ మొత్తం ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ఇలా డిజైన్ వచ్చేస్తుంది, మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్తో వర్క్ వస్తుంది. ఫ్రాక్ అంతా కూడా అలాగే ఉంటుంది. గేర మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. లేయర్స్ కూడా చాలా ఇచ్చారు. ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది, లోపల 2 నెట్ ఫ్యాబ్రిక్, నెట్తో 2 లేయర్స్ ఇచ్చారండి. ఒకటి ఇది, ఇంకో లేయర్, తర్వాత సాటిన్ లేయర్, దానికే క్యాన్ కూడా స్టిచ్ చేసి పెట్టేశారు. అండ్ ఇక్కడ నుంచి విడిగా ఒక క్యాన్, తర్వాత లైనింగ్ ఒకటి. చాలా బాగుంటుంది. గేర కూడా ఎక్కువగా ఉంటుంది, బార్బీ డాల్ లుక్ వస్తుంది అన్నమాట. సో పైన మొత్తం నెక్ దగ్గర ఇట్లా చిన్నగా కుందన్స్ అండ్ స్టోన్స్తో వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా ప్రిల్స్ అండి, అటాచ్ చేసి నెక్ దగ్గర ప్రిల్స్ కుట్టారు. ఫ్రాక్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి స్లీవ్స్ కూడా ఉన్నాయి, కావాలనుకుంటే స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా నెట్తో చిన్నగా ప్రిల్స్ చేసి నెక్ అంతా కవర్ చేశారనమాట. షోల్డర్ దగ్గర వరకు, ఆర్మ్ దగ్గర నుంచి షోల్డర్కి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. సో దీంట్లో ఇదొకటి మిడిల్లో ఎక్కువ హెవీ వర్క్ లేదు కాబట్టి ఇదొకటి పిన్తో పాటు ఉందన్నమాట. ఇది సెంటర్లో పెట్టేశారు, సైడ్కి ఒక ఫ్లవర్, మిడిల్లో స్టోన్. ఈ మిడిల్ వర్క్ అంతా కూడా సీక్వెన్స్ లాంటిదే కానీ షిమ్మరీ వర్క్ అండి. ఇది ఇలా వచ్చింది వర్క్ అంతా కూడా, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది.
బ్యాక్ కూడా అలాగే ఇచ్చారు. బ్యాక్ కూడా సేమ్. ఫ్రాక్ మాత్రం లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. హెవీ వర్క్ ఏం లేకపోయినా కూడా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చేసారు, లీవ్స్ ఇచ్చారు. మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఫ్రాక్ అంతా కూడా. ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్ అండి. సేమ్ పైన మెయిన్ ఫ్రాక్ది లేయర్స్ ఏవైతే ఉంటాయో అవి 2 లేయర్స్ ఇచ్చారు నెట్తో. అండ్ మళ్ళీ లోపల 2 లేయర్స్ నెట్ లైనింగ్ లాగా ఇచ్చేసి ప్రిల్స్ పెట్టారనమాట. కదా మిడిల్ నుంచి ప్రిల్స్ అటాచ్ చేశారు. తర్వాత సాటిన్ లేయర్. ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రాక్ వేయగానే ఎల్లో కలర్ కదా, మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఇది రీసెంట్గా తీసుకున్నాము లాస్ట్ మంత్లో. ఇది కూడా చాలా బాగుంటుంది. పైన ఇదంతా షిమ్మరీ క్లాత్, కానీ షిమ్మర్ ఎక్కువగా ఉండదు దీనికి. కానీ చూడ్డానికి మాత్రం క్లాత్ అయితే షిమ్మరీగా ఉంటుంది. కానీ అతుక్కునేంత షిమ్మరీ అయితే దీనికి ఉంటుందండి. సో ఇలా షోల్డర్ దగ్గర నుంచి 3 లేయర్స్ ఇలా డివైడ్ చేసి అతికించారనమాట. స్టిచ్ చేశారు 3 లేయర్స్. అండ్ పైనుంచి మొత్తం స్టోన్స్, అంటే బటన్స్ టైప్ ఉంటాయి కదా, స్టోన్ బటన్స్ ఇలా అతికించేసి ఇక్కడ బెల్ట్ లాగా ఇచ్చేసి ఒక బౌల్ ఇచ్చారు. బౌల్కి ఒక స్టోన్ది అది ఉంటుంది కదా, ఏమంటారు ఏదో. సో అదనమాట. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్కి గ్రే అండ్ బేబీ పింక్ కలర్తో మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇలా శారీ మొత్తం, ఫ్రాక్ మొత్తం అదే అన్నమాట. సో ఇలా ఆల్ ఓవర్ బ్యాక్ ఇలా ఉంటుంది. మొత్తం ఫ్రాక్ అంతా కూడా ఈ విధంగా వర్క్ వచ్చి ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఇది కూడా పైన నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, కింద సాటిన్ అండి. మళ్ళీ కింద నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కింద వచ్చేసి ఫ్లవర్స్తో వర్క్ వచ్చి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ దీనికి జాకెట్ కూడా ఉంటుంది. సో నేను జాకెట్ వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇది సాటిన్ వచ్చేసి ఈ విధంగా ప్రిల్స్తో పాటు ఇచ్చారనమాట. ఇలా ఇట్లా అటాచ్ చేసి మళ్ళీ పైనుంచి ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ కొన్ని కుచ్చుల్లాగా స్టిచ్ చేశారు. వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి జాకెట్ అండి, దీనిపై నుంచి వచ్చింది ఈ ఫ్రాక్కి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ ఆర్ 3/4 అనమాట. నెట్ పైన మొత్తం థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్. ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే.
స్కై బ్లూ కలర్, పైన కూడా సేమ్ థ్రెడ్ వర్క్ అండ్ జెరీ అండ్ బీడ్స్తో పాటు వర్క్ వచ్చింది. ఇక్కడ అంతా ప్లెయిన్ ఉంది. కింద వేస్ట్ దగ్గర ఇలా బెల్ట్ లాగా డిజైన్ ఇచ్చారు. కిందంతా కూడా నెక్ పైన సీక్వెన్స్ వర్క్ అనమాట. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా జాకెట్ వచ్చిందండి. జాకెట్ వచ్చేసి స్లీవ్స్ ఫుల్ ఇచ్చారు, మొత్తం ట్రిల్స్ అనమాట. కింద కూడా ఈ విధంగా ట్రిల్స్ ఇచ్చారు. సో వేసుకున్న తర్వాత ఎలా ఉందో నేను క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి. ఇది పిస్తా గ్రీన్ పైన మొత్తం ప్లెయిన్ ఉంటుందండి. దీనికి చున్నీ కూడా ఇచ్చారనమాట. మనం చున్నీతో కావాలనుకుంటే చున్నీతో వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టోన్స్తో పాటు బటన్స్ ఇచ్చారనమాట. ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ విధంగా బటన్స్ ఇచ్చారు. కింద వరకు ప్లెయినే ఉంటుంది. కిందకి వచ్చేసరికి ఇలా ఎలిఫెంట్స్తో డిజైన్ వస్తుందండి. ఈ వర్క్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అంబ్రెల్లా లాగా వచ్చేసి కింద ఇవి ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. ఈ ఎలిఫెంట్స్ కూడా మొత్తం ఏంటి అంటే సిల్వర్ జెరీ అండి. ఇదంతా కూడా సిల్వర్ జెరీ అండ్ రెడ్ కలర్ థ్రెడ్, బీడ్స్, తర్వాత స్టోన్స్, వీటన్నిటితో కలిపి వర్క్ చేశారు. చాలా బాగుంటుంది. ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నామండి. ఇది ప్రైస్ వచ్చేసి 4000 చేంజ్ ఎంతో ఉండింది. 2 years అయిపోయింది అనమాట. క్రిస్మస్కి తీసుకున్నాము. కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. దానికి వచ్చిన దుపట్టా అయితే ఇదండి. బనారస్ చున్నీ వచ్చింది. ఇది వేర్ చేస్తే చేయొచ్చు, లేదు అంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకోవచ్చు, లేదు అంటే చున్నీతో కూడా పేరప్ చేయొచ్చు. సో నేను రెండింటితో క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఇదండి పింక్ ఫ్రాక్ అండి. పింక్ అండ్ కింద గ్రే వస్తుంది, 2 layers అన్నమాట. ఇది కూడా మొత్తం కుందన్స్ అండ్ స్టోన్స్ జర్దోసి వర్క్ వస్తుంది. కింద కూడా ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. పింక్ మాత్రం ఇట్లా లేయర్ లాగా వస్తుంది. ఆ తర్వాత ఇది గ్రే కలర్తో ఈ విధంగా ఉంటుంది. ఫ్రాక్ అంతా కూడా పింకే. ఇది కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా పిస్తా గ్రీన్, సీ గ్రీన్ మిక్స్డ్ లాగా ఉంటుంది అనమాట. పైన వచ్చేసి ఇవన్నీ కూడా స్టోన్స్ అతికించారు. అండ్ ఇక్కడ ఒక చిన్నగా ఫ్లవర్ ఇచ్చేసి దానికి బో ఇచ్చారు. ఇదంతా థ్రెడ్ వర్క్. కింద కూడా అంతా జెరీ వర్క్ అనమాట. ఇది జెరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ రెండు మిక్స్ చేసి ఈ విధంగా వర్క్ ఇచ్చారు. కింద కూడా వచ్చేసి ఈ విధంగా లేయర్స్గా ఇచ్చారు అనమాట. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి. ఈ ఫ్రాక్ కూడా బాగుంటుంది. ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ పైన థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్. ఇది వచ్చేసి చున్నీ లాగా ఉంటుంది. సైడ్కి ఇట్లా చున్నీ వేసుకున్నట్టుగా వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న బెల్ట్ ఇచ్చారు అండ్ చున్నీకి ఈ విధంగా కింద వర్క్ వస్తుంది. సో ఫ్రాక్ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది దుపట్టా సపరేట్గా చున్నీ వేసుకున్నట్టుగా ఉంటుంది, కానీ దీనికి అటాచ్ అయి ఉందండి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి అటాచ్ చేసి ఇచ్చారనమాట. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదొకటండి.
ఇదంతా కూడా ఆయిల్ ప్రింట్ అంటారు కదా, అదనమాట. గోల్డ్ ప్రింట్. ఇదంతా కూడా ఆయిల్ ప్రింట్. వాష్ చేసినా కూడా ప్రింట్ అయితే వెళ్ళదండి. అండ్ ఇది వచ్చేసి స్టోన్ వర్క్ అండ్ ఫ్లవర్ ఇచ్చారు. నెక్ దగ్గర కూడా అంతా స్టోన్స్ అండ్ కుందన్స్ జెరీ వర్క్తోని ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇట్లా జస్ట్ అటాచ్ చేశాను అనమాట. ఫ్రిల్స్ పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఇదైతే ఇలా ఉంటుంది. పైన అంతా వెల్వెట్ క్లాత్ అండి ఇది. ఇదంతా కూడా స్టోన్స్ అండ్ జెరీ వర్క్ వచ్చింది. పైన నెక్ దగ్గర ఇలా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి సైడ్కి ఇదంతా ప్యాచ్ వర్క్ అండి. ఇది ప్యాచ్ అతికించి కుట్టారనమాట. అండ్ ఇటు సైడ్ ఫ్లవర్ ఇచ్చేసి ఫ్లవర్లో స్టోన్ పెట్టారు. ఇదన్నమాట. కిందంతా ఇదంతా ఫ్లోరల్ సెల్ఫ్ వర్క్ అనమాట. ఫ్లోరల్లో మంచి మల్టీ కలర్స్తో సెల్ఫ్ వర్క్ వచ్చింది. వర్క్ అంటే ఫ్యాబ్రికే అలా ఉందన్నమాట. ఇది ఏమంటారు, గార్డెన్ సిల్క్ టైప్ అంటారు కదా, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. టోటల్ ఫ్రాక్ లుక్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ ఫ్రాక్ వేసినప్పుడు అయితే అసలు ఎంతమంది అడిగారో నన్ను, ఎక్కడ తీసుకున్నారని. ఇది కూడా సేమ్ అలాగే అండి. మేము వెళ్తూ ఉంటే డిస్ప్లేలో కనిపించింది. కరీంనగర్లో తీసుకున్నాము. మేము బయటకు వెళ్ళినప్పుడు డిస్ప్లేలో చూసి లోపలికి వెళ్ళి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. ఇది తనకి చూడగానే నచ్చేసి లోపలికి వెళ్ళిపోయి ఇయర్స్ పాప కావాలి అని చెప్పేసరికి తీసుకొచ్చేసారనమాట. మొత్తం ఇట్లా ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ లాగా, ప్రాటం అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ లాగే ఉంటుందన్నమాట. ఇది వేసినప్పుడు లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇది కంప్లీట్ వైట్ ఫ్రాక్ అండి. ఇదంతా కూడా నెట్ పైన సెల్ఫ్ డిజైన్ వచ్చి ఉంది. షిమ్మరీ ఉంటుంది. సో ఇది మా ఆడపడుచుది వెడ్డింగ్ డే రోజు ఫ్లవర్ గర్ల్ లాగా ఉండడం కోసం అని చెప్పేసి ఫ్రాక్ తీసుకున్నామండి. ఇక్కడే సికింద్రాబాద్లో తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది. నైట్ టైంలో అయితే సూపర్గా ఉంటుంది. విధంగా మొత్తం వర్క్ వచ్చేస్తుంది. పైన ఏదో స్టీల్ వాటిలాగా బటన్స్ లాగా వర్క్ ఇచ్చారు. అండ్ కింద సిల్వర్ బెల్ట్ టైప్ ఇచ్చారు అన్నమాట. వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. హ్యాండ్ వచ్చేసి కోల్డ్ షోల్డర్ వస్తుంది. హ్యాండ్ అంతా కూడా ఇలా ఫోల్డ్స్ ఉంటుందన్నమాట. కట్ వర్క్ అంటారు కదా. కింద వచ్చేసి వెల్వెట్ అండి. వెల్వెట్ పైన సీక్వెన్స్ అండ్ జెరీ వర్క్ వచ్చింది. హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది. ఇటు వచ్చేసి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చారు. ఇది కూడా వెల్వెటేనండి. వెల్వెట్ పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది. మిడిల్ అంతా ప్లెయిన్. అండ్ ఇదంతా కూడా హోల్స్ లాగా ఉంటుందండి, కట్ వర్క్. దానిపైనుంచి ఇట్లా గోల్డ్ కలర్ హైలైట్ చేశారు ఆ హోల్స్ పైనుంచి. అండ్ అదే ఇటు సైడ్ కూడా అలాగే ఉంటుంది. కింద అంతా ప్లెయిన్ ఉంటుంది.
ఇది కొంచెం డిఫరెంట్ పీస్ అండి, బాగుంటుంది. వన్ హ్యాండ్ ఉంటుంది, వన్ హ్యాండ్ ఉండదు. తర్వాత వచ్చేసి ఇదండి, ఇది చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదంతా సెల్ఫ్ వర్క్ వచ్చింది దీనికే, మనకి పుచ్చుకునేలాగా అట్లా ఏమి ఉండదు. చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. లోపల మనకి ఫామ్ షీట్ ఉంటుంది కదా, అదనమాట. లోపలంతా ఫామ్ షీట్ ఉంటుంది, పైనుంచి ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీన్ని ఫ్యాబ్రిక్ ఏమంటారో నాకు ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లోపల అయితే ఫామ్ షీట్ తెలుస్తుంది, చాలా మెత్తగా ఇట్లా మనం ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉంటుందన్నమాట. మనకి జెంట్స్కి షర్ట్స్ తీసుకున్నప్పుడు మిడిల్లో ఫామ్ షీట్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఉంది టచ్ చేస్తే. అండ్ ఇది స్ట్రెచబుల్ కూడా అండి, ఇలా ఉంది కదా, ఇలా స్ట్రెచ్ అవుతుంది రబ్బర్ లాగా. కొంచెం పెద్దగా అయిపోయినా కూడా పిల్లలకి ఈజీగా పడుతుందండి. మామూలుగా వేరే ఫ్యాబ్రిక్ అయితే పట్టదు. ఈ ఫ్యాబ్రిక్ స్ట్రెచబుల్ ఉంది కాబట్టి మనకి కొంచెం పెద్దగా అయినా కూడా వేసేయచ్చు అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. పైన చిన్నగా బీడ్స్తో డిజైన్ ఇచ్చారు, బీడ్స్ అండ్ స్టోన్స్తో. మిడిల్లో బెల్ట్ లాగా ఇచ్చేసి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారు. ఇలా ఈ ఫ్రాక్ వచ్చేసి ఇదంతా కూడా హై నెక్ ఉంటుందండి. ఇది ప్యాచ్ వర్క్, ఇదంతా కూడా వైట్ రైస్ పర్ల్స్ అంటారు కదా, ఆ పర్ల్స్, తర్వాత బీడ్స్, కుందన్స్, స్టోన్స్, రిబ్బన్ వర్క్ అన్నీ మిక్స్ చేసి నెక్ ఏరియా అంతా కూడా వర్క్ ఇచ్చారనమాట. ఈ ఏరియా అంతా కూడా వర్క్ ఇచ్చారు. అండ్ కిందకి వచ్చేసరికి కొంచెం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో ఇక్కడ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత కిందకి వస్తే ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్ అండి. దీంట్లో 2 కలర్స్ మిక్స్ చేశారు. పైన లేయర్ అంతా పింక్ ఇచ్చారు, లోపల క్రీమ్ కలర్తో ఇచ్చారు. అందుకే ఇది మనకి షేడెడ్గా క్రీమ్ అండ్ పింక్ షేడ్స్తో పాటు కనిపిస్తుంది అన్నమాట. స్లీవ్స్ మన ఇష్టం అండి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇలా ఎల్బో వరకు పెట్టించాను, బాగుంటుందని. సో ఇది ఫ్రాక్ లుక్ అయితే. ఇది వెల్వెట్ అండి, ఫ్యాబ్రిక్ అంతా కూడా వెల్వెటే. వెల్వెట్ ఫ్రాక్ పైన నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఏమంటారు పర్ల్స్తో వర్క్ ఇచ్చారు. అండ్ కిందకి వచ్చేసరికి స్టోన్స్, కుందన్స్తో ఈ విధంగా వర్క్ వస్తుంది. ఇదంతా కూడా షిమ్మర్తో పాటు ఏమంటారు ప్రింట్ అన్నమాట, షిమ్మర్ ప్రింట్. ఇది ఆయిల్ ప్రింట్స్ ఉంటాయి కదా, అది. ఫ్రాక్ అంతా కూడా అదే డిజైన్ అన్నమాట. బ్యాక్ అయితే ప్లేన్ ఇచ్చారు, ఫ్రంట్లో మాత్రమే ప్రింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ అండి, ఇది గ్రే టైప్ అన్నమాట. గ్రే అండ్ లైట్ బ్లూ మిక్స్డ్ కలర్ అన్నమాట. నెక్ దగ్గర అంతా ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ డిజైన్ ఇచ్చారు బెల్ట్ ప్లేస్లో. అండ్ వన్ సైడ్ ఏమో ప్రింట్ వచ్చింది, వన్ సైడ్ ప్లెయిన్ క్లాత్ వచ్చారనమాట. అండ్ బ్యాక్ అంతా కూడా ప్రింట్తో ఉన్నది ఇచ్చారు. సో మిడిల్లో కొంచెం ప్లేస్లో మాత్రం ఇలా ప్లెయిన్గా ఇచ్చారు. ఇటు ప్రింట్, మిడిల్లో ఇలా ప్లెయిన్గా వచ్చింది. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్. దీనికి కూడా మొత్తం ఆయిల్ ప్రింట్ అంటారు కదా, గోల్డ్ ప్రింట్ అనమాట ఇదంతా. ఇది వాష్ చేసినా కూడా పోదండి. చాలా ఇయర్స్ అవుతుంది ఫ్రాక్ తీసుకొని. మా పెద్ద పాప కోసం తీసుకున్నాము, ఇప్పుడు చిన్న పాపకు వచ్చేస్తుంది అనమాట. పార్టీ వేర్ ఫ్రాక్స్ రెగ్యులర్గా వేయరు కదా, ఆ ఒక్కరోజు పండగని తీసుకుంటే ఒక్కరోజు వేసుకున్నారంటే మళ్ళీ ఇవి కబోర్డ్లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ వేసుకోరు ఏదైనా అకేషన్ ఉంటే తప్పితే. సో పెద్ద పాపకి కూడా చిన్న పాపకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇట్లా చున్నీలాగా వచ్చింది, ఇక్కడంతా కూడా వర్క్ ఇచ్చారు. ఈ గోల్డ్ అంతా కూడా ప్రింట్ అన్నమాట, గోల్డ్ ప్రింట్. తర్వాత ఈ ఫ్రాక్ అండి, పైన అంతా కూడా ఇది ఈ విధంగా వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది, పైన ఇదేమి ఫ్యాబ్రిక్ తెలీదు కానీ మెత్తగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న బౌ ఫ్లవర్స్తో వర్క్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అంతా కూడా నెట్, కిందకి వచ్చేసరికి రిబ్బన్ వర్క్ అనమాట. ఇది ఫ్లవర్స్ డిజైన్ లాగా రిబ్బన్ని ఈ విధంగా స్టిచ్ చేశారు. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇదండి, క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్. పైన వర్క్ అంతా కూడా ఈ విధంగా బీడ్స్, స్టోన్స్, తర్వాత థ్రెడ్ వర్క్. ఇదంతా బనారసి క్లాత్ అన్నమాట. పైన కోట్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి సేమ్ అదే స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో డిజైన్ ఇచ్చారు. ఇదంతా సెల్ఫ్ వర్క్తో నెట్టెడ్ క్లాత్ అన్నమాట, సెల్ఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. కింద వచ్చేసి చిన్నగా బార్డర్ ఇచ్చారు. బ్యాక్ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ ఫ్రాక్ అండి, ఇదంతా కూడా స్టోన్ వర్క్ అన్నమాట. ఈ లైన్స్లో వచ్చిందేమో సీక్వెన్స్ వర్క్, అండ్ ఈ ఫ్లవర్ డిజైన్లో వచ్చిందంతా కూడా స్టోన్ వర్క్, గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్తో ఈ వర్క్ చేశారు. చాలా బాగుంటుంది. ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్ అండ్ దీనికి ఇట్లా ఒక లేయర్ లాగా ఇచ్చారు. ఇది కూడా మొత్తం స్టోన్స్ అండ్ ఏమంటారు, గోల్డ్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ అన్నమాట. బ్యాక్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి, పీచ్ కలర్. ఇదంతా కూడా సేమ్ గోల్డ్ అండ్ షిమ్మర్ ప్రింట్ అన్నమాట. అండ్ నెక్ దగ్గర జస్ట్ స్టోన్స్ లైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి బెల్ట్ లాగా ఇచ్చేసి ఇక్కడ కొంచెం హెవీగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో బెల్ట్ అటాచ్ చేశారనమాట. ఇదంతా కూడా ఆయిల్ ప్రింట్, సేమ్ ఫ్యాబ్రిక్. ఇలా వచ్చేసి పోచంపల్లి డిజైన్ అండి. పైనది ఇది వచ్చేసి పీచ్ ఆరెంజ్ టైప్ వస్తుంది కలర్, చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. అండ్ ఇదంతా కూడా స్టోన్ అండ్ థ్రెడ్ వర్క్. సెంటర్లో ఈ విధంగా వర్క్ ఇచ్చారు. సైడ్స్ వచ్చేసి ఇలా బాక్సెస్ లాగా డిజైన్ లాగా క్రియేట్ చేశారు అన్నమాట. కిందంతా కూడా పోచంపల్లి క్లాత్.
ఫ్యాబ్రిక్ అంతా కూడా పోచంపల్లి. ఫ్లవర్స్ వచ్చేసి ఇది వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సో మొత్తానికైతే అయిపోయాయండి. ఇది వచ్చేసి ఇద్దరికి సేమ్ తీసుకున్నామండి, పెద్ద పాపకి చిన్న పాపకి సేమ్ తీసుకున్నాము. ఇందాక ఒకటి చూపించాను కదా సేమ్ అలాంటిదే ఇది పెద్ద పాపది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా మంచిగా ఉంటుంది. సో ఇదండి మా పిల్లల లాంగ్ ఫ్రాక్ కలెక్షన్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు.
If you like this video, please like, share and subscribe to our channel.